అంతర్జాతీయ రాజకీయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే అసలు ఆ రోజుల్లో మనం వింటున్న ఈ రోజుల్లో కూడా వింటున్న ఇటు యుగాంతం లేదు అంటే కలిపురుషుడు ఇవన్నీ మనకి ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో మనకు కనిపిస్తున్న స్థితిగతులు. ఈరోజు మనం ఒక్కసారి న్యూస్ చూసినట్లయితే డొనాల్డ్ ట్రంప్ తనకి తాను వెనెజులాకి తాత్కాలిక అధ్యక్షుడిగా ఆయన ప్రకటించుకున్నాడు. ఆయన ఖాతాలో ఆయన ప్రకటించుకొని దాని స్క్రీన్ షాట్ ని షేర్ చేశాడు. అంతకు ముందు మనం చూసాము వెనెజులా అధ్యక్షుడిని ఎట్లా అరెస్ట్ చేసి బందీగా చేసి అతను అమెరికా తీసుకెళ్లి జైల్లో పెట్టడం, ముక్కు నుంచి రక్తం కారుతున్న పరిస్థితిలో వెనెజులా అధ్యక్షుడు ఉండటం మనం కళ్ళతో చూస్తున్న విషయాలు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ క్షణం నుంచి ఆయన స్టార్ట్ చేసినంత ఏంటంటే ప్రపంచం మీద గుత్తాధిపత్యం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నం. అది చూస్తుంటే హిట్లర్ మళ్ళీ పుట్టాడా అన్న సందేహం కలుగుతుంది. అధికార కాంక్ష, అహంకారం, మదం ఆయనకి లేని అవలక్షణం అంటూ లేదు అని చెప్పచ్చు. అన్ని అంతర్జాతీయ చట్టాలని ఆయన ఉల్లంఘిస్తూ ఇంతకు ముందు అమెరికా రెండు ప్రపంచ యుద్ధాల్లో, మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, ఆ రెండు యుద్ధాలని ఆపడం కోసం వాళ్ళు చేరారు. అమెరికా ఒకనొకప్పుడు అమెరికా అంటే శాంతి దూత, ప్రపంచాన్ని పూర్తిగా ఒక వరల్డ్ ఆర్డర్ తీసుకొచ్చే ఒక సందేశం పంపించే అమెరికా ఈ రోజు యుద్ధ కాంక్షతో రగిలిపోతుంది. ఆ యుద్ధ కాంక్షతో రగిలిపోవడంతో అన్ని ప్రాంతాలని తన అధిలో తీసుకురావడం కోసం, ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన వనరులని కూడా తన హస్తాల్లో తెచ్చుకోవడం కోసం వాళ్ళు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. గ్రీన్లాండ్ నాదే అంటాడు ఆయన. కెనడా అమెరికాలో 51వ భాగం అంటాడు ఆయన. వెనెజులా, కొలంబియా, ఇటు క్యూబా, అట్లాగే నిన్నగాక మొన్న ఆయన బ్రిటన్కు వార్నింగ్ ఇచ్చాడు. అసలు ఆయన లక్ష్యం ఏంటి? ఇంకా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇది పక్కన పెట్టేసేయండి. అసలు ఆయన లక్ష్యం ఏంటి? ఆయన లక్ష్యం మనకి ఖచ్చితంగా కనబడుతుంది. రష్యా, చైనా, భారతదేశం. రష్యా, చైనా, భారతదేశం ఈ మూడు కలిసినట్లయితే ప్రపంచాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. కాబట్టి అతను పూర్తిగా ఈ మూడు దేశాల మీద గట్టి పట్టు కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే ఇండో పసిఫిక్ రీజియన్ అంతా కూడా ఈ మూడు దేశాలకి అనుకూలమైన ప్రాంతాల్లో ఉన్నాయి. దాని మీద వాటికి గుత్తాధిపత్యం కావాలి. ఆ గుత్తాధిపత్యం కావాలి అని అంటే రష్యా ఎంతో కొంత తన మాట వినాలి. రష్యా ఇటు ఉక్రెయిన్ ఉన్న యుద్ధ సమయంలో తను పూర్తిగా అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం ప్రయత్నం చేశాడు. అట్లాగే భారతదేశం తనకి చమురు కావాలి కాబట్టి, సరసమైన ధరకు కావాలి కాబట్టి అది రష్యా అందిస్తుంది. కాబట్టి రష్యా దగ్గర తీసుకోవడంతో ఆయనకి ఒక్కసారి కోపం గుర్తుమంది. ఏం చేసినా మా దగ్గర చేయాలి, మీరు ఇంకో చేయడానికి వీల్లేదు అన్నది ఆయనలో మరొక భయం ఏంటంటే ఈ అన్ని దేశాలు కలిసి బ్రిక్స్ అన్నది దాంట్లో వాళ్ళు ఒక ప్యారలల్ కరెన్సీ పెట్టి పూర్తిగా డాలర్ని బలహీనపరుస్తున్నారు అన్నది ఒక ఆలోచన. సో డాలర్ బలంగా ఉండాలి కాబట్టి డాలర్ మాత్రమే విదేశీ మార్గ ద్రవ్యంగా ఉండాలన్నది ఆయన తనక ముఖ్య ఉద్దేశం. అసలు అమెరికాని ఉద్ధరించడం కోసం ఆయన పుట్టాడా? ఫర్ అమెరికా, అమెరికా ఫర్ అమెరికా ఏవో చెప్తున్నాడు ఆయన. పుట్టాడా లేకపోతే భస్మాసుడు అస్తంలాగా అమెరికాని తయారు చేసుకుంటున్నాడా అని చూసినట్లయితే అతని చుట్టూ ప్రస్తుతం ఎలా ఉందంటే అమెరికా అంటే ఎవరు గడగడరాటం కాదు, కానీ అందరూ కూడా అమెరికాని ఎలా ట్యాకిల్ చేయాలి అన్నది చాలా గట్టిగా చూస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు పీఠం అంటేనే 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు ఆల్రెడీ 1 year కంప్లీట్ అయిపోయింది. 1 year కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఉన్నది 3 ఏళ్ళు.
ఈ 3 ఏళ్ళు ఆయన ఏం సాధించగలడు, మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాడా, వస్తే పరిస్థితి ఏంటి అన్న దాని మీద ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద చర్చ జరుగుతోంది. ఆల్రెడీ ఇరాక్ మధ్య ఉన్న సిచ్యుయేషన్స్, ఇజ్రాయెల్ సిచ్యుయేషన్, ఇవన్నీ కూడా ఆయన తనకు అనుకూలంగా మలుచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ని సపోర్ట్ చేస్తూ గాజా స్ట్రిప్ విషయంలోని ఇటు ఇరాన్ మీద ఒక అంతర్గత అల్లకల్లోల పరిస్థితి, అట్లాగే సిరియా ఇస్లామిక్ గ్రూప్స్ మీద అటు దాడులు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఇటు ఆల్రెడీ వెనెజులా అధ్యక్షుడిని అంటే మొదలుని ఆయన జైలుకి తీసుకొచ్చి జైల్లో పెట్టి, అమెరికా జైల్లో పెట్టి తనకు తాను వెనెజులా అధ్యక్షుడిగా అనౌన్స్ చేసుకుని ఆయన చెప్తుంది ఏంటంటే ఇదే పరిస్థితి ఇన్ ఆల్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ అంటే కరీబియన్ కంట్రీస్, ముఖ్యంగా ప్రస్తుతం క్యూబా కోసం ఆయన మాట్లాడుతూ ఆయన ప్రపంచానికి హెచ్చరిక చేస్తుంది. ఓపెన్ గా చెప్పింది ఏంటి అంటే ఎవరినైనా సరే మేము ఇట్లాగే నిర్బంధించి తీసుకొస్తాము, మీరు మా మాట వినాలి. ఇండియా చైనా మీద 500 టైమ్స్ టారిఫ్ ప్రకటిస్తున్నాము అని చెప్పి ఆయన ఒక ట్రేడ్ వార్ క్రియేట్ చేసి ట్రేడ్ అంతా ఆయన గుప్పిట్లో పెట్టుకోవడం కోసం ఆయన చేసిన పరిస్థితి. ఇంతకు ముందు 2 రోజుల క్రితం ఏం జరిగింది అంటే అమెరికా విదేశాంగ మంత్రి రూబియా వెనెజులా అధ్యక్షురాలు కావచ్చనే ఒక ఊహాగానం వచ్చినప్పుడు దాన్ని అది జరిగితే జరగచ్చు అని చెప్పి ఆయన గర్భగర్భంగా మాట్లాడుతూ 2వ రోజు సరికల్లా తనకు తాను తాత్కాలిక అధ్యక్షుడిగా చెప్తూ ఆయన ఏదో ఒక రోజు అలెగ్జాండర్ ది గ్రేట్ అనిపించుకోవడం కోసం ప్రపంచానికి నేనే అధ్యక్షుడు అని చెప్తాడా అంటే ఇదంతా పిచ్చి ముదిరి పాకాన పడ్డట్లుగా ఉంది. అమావాస్యగా దగ్గరికి వస్తున్నాము, ఆయనలో పిచ్చి కూడా మనకి అట్లాగే కనిపిస్తుంది. క్యూబాతో ఆయన ఏమంటున్నాడంటే వెనెజులాతో ఇంతకు ముందు మీరు చేసుకున్న ఒప్పందాలు ఏవి పనికిరావు, మీరు ఇప్పుడు పూర్తిగా మాతోనే అంటే వెనెజులా మా అధీనంలో ఉంది కాబట్టి మీరు మాతో ఒప్పందాలు చేసుకుంటేనే మీకు చమురు సరఫరా కానీ లేకపోతే ఇంకోలా సరఫరాలు కానీ మీకు జరిగితే, లేకపోతే జరగదు అని చెప్పి దానికి క్యూబా అధ్యక్షుడు ఆయన ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే డియాజ్ గారు ఆయన ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రస్తుతానికి అయితే చర్చలకు సిద్ధంగా లేము మేము. ఎందుకంటే క్యూబా ఒకనొకప్పుడు ఫిడెల్ కాస్ట్రో టైంలో ఆయన క్యూబన్ మిసైల్ క్రైసిస్ మనం ఆల్రెడీ విన్నాము. క్యూబా అనేది ఆ రోజుల్లో కంప్లీట్ గా యుఎస్ఎస్ఆర్ కి అలాయిగా పనిచేసింది. సో సీటో నాటో వీళ్ళ తాలూకా కొట్లాట్లు పూర్తిగా క్యూబా ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే అమెరికాకి తల ఒగ్గలేదు, నాటోకి వ్యతిరేకంగానే పనిచేసింది. సో కాబట్టి నాటో గ్రూప్ లోకి తీసుకురావడం కోసం క్యూబాను కూడా మరో వెనెజులా చోటు చేయడం కోసం ఈయన ప్రయత్నం. గ్రీన్లాండ్ విషయంకి వచ్చేసరికల్లా గ్రీన్లాండ్ లో ఉన్న నిక్షేపాలన్నిటికీ మావేరే ఆయన అంటున్నాడు. దానికి గ్రీన్లాండ్ అన్నది డెన్మార్క్ అండర్లో ఉంది. డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్ ఆల్రెడీ ఇవేవి సాగవు అని చెప్తున్నారు. అట్లాగే యూరోపియన్ యూనియన్ లో కూడా ఆయన పూర్తిగా తలదూర్చి యూరోపియన్ యూనియన్ ని కంట్రోల్ చేయడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి కారణం ఏంటంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళు యూరో కరెన్సీని వాళ్ళు సృష్టించుకొని వాళ్ళు మార్కెట్ చేసుకుంటున్నారు. సో యూరో కరెన్సీని తొక్కుపెట్టి ఆయన డాలర్ మళ్ళీ తీసుకురావడం కోసం ఆయన ప్రయత్నం. యూరోప్ లో విభేదాలు తీసుకొచ్చి అట్లాగే బ్రిటన్ ని తనకు ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టి వాళ్ళని దృష్టిలో తీసుకొచ్చి అట్లాగే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ని అటు చైనా ప్రైమ్ మినిస్టర్ ని అంటే ఎలా ఉందంటే ఒక ఎలకొచ్చి పిల్లికి భయపెట్టేటట్లుగా ప్రస్తుతం అయితే చైనా రష్యా ఇండియాకి వ్యతిరేకంగా ఆయన దృష్టి ఉంది. ఇండియాని కొంచెం భయపెట్టడం కోసం ఆయన పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నట్లుగా పాకిస్తాన్కి యుద్ధ సామగ్రి పంపిస్తామని చెప్పి, ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తామని చెప్పి, గ్రాంట్స్ ఇస్తామని చెప్పి అటు పాకిస్తాన్ని ఇండియా మీదకి ఉసిగొల్పడం కోసం ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అక్కడ మిలిటరీ వాళ్ళని అంటే మిలిటరీ జనరల్స్ ని చీఫ్స్ ని తీసుకొచ్చి ప్రత్యేక అతిథులుగా వాళ్ళని ట్రీట్ చేస్తూ అమెరికాలో ఆయన ఉన్న పరిస్థితి. సో ఈ విధంగా చూసినట్లయితే ప్రతి ప్రాంతంలో కూడా
ప్రతి ప్రాంతంలో కూడా పూర్తిగా డొనాల్డ్ ట్రంప్ గారి తాలూకా హయాం తీసుకురావడం కోసం అంతర్జాతీయ చట్టాలని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఆయన ఆల్మోస్ట్ ఆయన ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఆయన చాలా విషయాల్లో చాలా అసోసియేషన్స్ నుంచి కానీ లేకపోతే సంఘాల నుంచి కానీ అంటే అంతర్జాతీయ సంఘాల నుంచి కానీ ఆయన తప్పుకున్నాడు. మొన్నటికి మొన్న 64 ముఖ్యమైన సంఘాల నుంచి ఆయన తప్పుకున్నాడు. ఆయన ప్రెసిడెంట్ అయిన వెంటనే పర్యావరణ రక్షణ విషయం కానీ లేదు అంటే వాతావరణ సంబంధ విషయాల్లో కానీ మేము గ్రాంట్స్ ఇవ్వమని చెప్పాడు ఆయన. అట్లాగే యునైటెడ్ నేషన్స్ తాలూకా గ్రాంట్స్ కూడా ఆల్మోస్ట్ ఆయన ఆపేసినట్టుగానే కనబడుతుంది. ఈ విధంగా చూస్తుంటే ఆయన ప్రపంచానికి ఇప్పుడు ప్రస్తుతానికి చాలా అవసరం వాతావరణ సమతుల్యం, వాతావరణ సంరక్షణ, అట్లాగే పర్యావరణ పరిరక్షణ. ఇవి చాలా ఇంపార్టెంట్. సేవ్ ది ఎర్త్ అని ప్రపంచం అంతా మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు సేవ్ ది ఎర్త్ కాదు, డిస్ట్రాయ్ ది ఎర్త్ అని అటు ట్రంప్ మాట్లాడుతూ చూసినట్లయితే అతను తాలూకా పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళి అతను ఏం చేస్తున్నాడో పిచ్చివాడి చేతిలో రాయిలాగా అమెరికా అధ్యక్ష పదవి ప్రస్తుతం ఉంది. ఈ అమెరికా అధ్యక్ష పదవి ప్రస్తుతం ఆయన ఇమిగ్రేషన్ పాలసీస్ కానీ H1B వీసా పాలసీస్ కానీ ఇవేవి కూడా అమెరికన్ కంపెనీస్ కి మంచిది కాదు. అవన్నీ కూడా అమెరికా తాలూకా ఎకనామిక్ సిచ్యుయేషన్స్ ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి అతడు ఒక భస్మాసుడులాగా తయారయ్యాడు. ఆయన ప్రపంచాన్ని భస్మం చేస్తానని చెప్తూ ఆయన ఒంటరి అంటే అమెరికా ఈజ్ బికమింగ్ ఏ లోన్లీ కంట్రీ, an isolated country. All the countries are looking at America with suspected eyes. So, a new world order క్రియేట్ చేస్తాం అనుకుని అతను చేస్తుంది ఏంటంటే అతనికి వ్యతిరేకంగా అన్ని దేశాలని కూడా ఏకీకృతం చేస్తున్నాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి ప్రపంచమైన ఇటువంటి సిచ్యుయేషన్ లో ట్రంప్కి వ్యతిరేకంగా కూడా అమెరికాలో తిరుగుబాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇరాన్ లో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇరాన్ లో పూర్తిగా పరిస్థితి చేజారిపోయిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో సో హీ క్రియేటెడ్ కంప్లీట్లీ a disabled situation, unstable situation, destructive situation in West Asia, Caribbean, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. ఎందుకంటే నార్త్ అమెరికా అంటే ఇలా చెప్తున్నావు అంటే కెనడా ఈజ్ 51 స్టేట్ అని చెప్తున్నాడు ఆయన. 51 స్టేట్ ఆఫ్ అమెరికా అని చెప్తున్నాడు. యుఎస్ఏ అంటే ఇన్క్లూడ్స్ కెనడా అని ఆయన చెప్తున్నాడు. అట్లాగే యూరోపియన్ సిచ్యుయేషన్స్ లోని, అట్లాగే రష్యా ఉక్రెయిన్ సిచ్యుయేషన్ లో ఆయన చేస్తున్నది. అట్లాగే అటు ఒకవైపు అంటే ఆ రోజు హిట్లర్ చేసిన పని ఏంటంటే అందరి శత్రువులతో ఒకేసారి శత్రువులు తెచ్చుకున్నాడు ఆయన. అంటే ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ అన్నిటితో కలిపి ఒకేసారి. ఇటు ఆ రోజుల్లో కూడా యుఎస్ఎస్ఆర్ ఎగ్నెస్ట్ గా హిట్లర్ పాదులుగా ఆ రోజుల్లో స్టాలిన్ ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేసి హిట్లర్ దెబ్బతిన్నట్లుగా ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళ సేమ్ సిచ్యుయేషన్ హిస్టరీ ఈజ్ రిపీటింగ్. హీజ్ అటాకింగ్ ది సైడ్ రష్యాకి, అమెరికాకి, ఇటు నార్త్ అట్లాంటిక్, పాసిఫిక్ ఇటువంటి ఓషన్స్ లోని ఆల్రెడీ షిప్స్ ఈ షిప్ ముంచేస్తామని ఇటు రష్యా చెప్తోంది. అట్లాగే రష్యన్ షిప్స్ ని సీజ్ చేయడం కోసం వాళ్ళు హంట్ చేస్తున్నారు. అయితే రష్యా ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. పుటిన్ చేసిన పని ఏంటంటే ఒక ఎంటీ వెజల్ ని సముద్రంలో విడిచిపెడితే దాని వెనకాతల 14 రోజులు అమెరికా షిప్స్ పరిగెత్తాయి. చివరికి చూసినట్లయితే అందులో చమురు ఉందేమో అనుకున్నారు, అందులో చమురు లేదు. అది ఎంటీ వెజల్ టు మిస్గైడ్ అమెరికా. సో ప్రస్తుతానికైతే మ్యాడ్నెస్ సిచ్యుయేషన్ లో ఉన్నాడు కాబట్టి ఆయన ఏది మంచి ఏది చెడు కూడా చూసే పరిస్థితిలో లేడు. అంటే ఆయన యుద్ధోన్మాది. అట్లాగే ప్రపంచాన్ని చేతిలో పెట్టుకోవడం కోసం ఆ రోజుల్లో ఎట్లా అయితే కొంతమంది పరిగెత్తి అలసిపోయి చనిపోయారో అదే పరిస్థితిలో ప్రస్తుతం అయితే ట్రంప్ ఉన్నాడు. ఏదేమైనా సరే ప్రస్తుతం చూసినట్లయితే దీని ప్రభావం భారతదేశం మీద ఎంత ఉంటుంది. నరేంద్ర మోడీతో ఇటు కవ్విస్తున్నాడు,
నవ్విస్తున్నాడు. అట్ ది సేమ్ టైం మేమంతా ఫ్రెండ్సే అంటున్నాడు. ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. సో ఇదంతా కూడా ఏ కన్ఫ్యూజ్డ్ అమెరికన్ పాలసీ విల్ బి ఏ డిస్ట్రక్షన్ టు అమెరికా ఇట్ సెల్ఫ్. So trade war is going on at present. Let us wait and see what more things will emerge shortly. Thank you very much. All the best.